Okay, thank you. Thank you, all of you. Once again, welcome to Dissolves Community. ఈ యొక్క సాయంత్రం వేళ జూమ్ మీటింగ్ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క లీడర్కి, అలాగే కొత్త వారికి, కాబోయేటటువంటి లీడర్స్ అందరికి కూడా చాలా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ అందరికీ గుడ్ ఈవినింగ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అందరికీ శాంతి శుభాలు కలగాలని అల్లాహ్ని ప్రార్థిస్తూ ప్రారంభిస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క జూమ్ మీటింగ్లో ప్రతి ఒక్కరు రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎంతమంది ఎక్కువగా ఉంటే అంత ఉత్సాహంగా చెప్పడానికి బాగుంటుంది. దయచేసి సద్వినియోగం చేసుకుంటారని చెప్తున్నాము, మరీ చెప్తున్నాము. దాన్ని వేరే కోణంతో మీరు ఆలోచించొద్దు. ప్రతి ఒక్కరు కూడా మీ సీనియర్ని జూనియర్స్ ఆహ్వానించండి, జూనియర్ని సీనియర్ ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరు కూడా కనిపించేటట్టు చూడండి. మీరు లేకపోతే మేము ఎలా ఉండాలి సార్ అని మీకు ఒక విందుకు పిలిచినప్పుడు పిలిచిన వాళ్ళు ఉంటేనేమో అది డేరుంటుంది, వేరుంటుంది. పిలిచిన వాళ్ళు కనిపించకపోతే బిత్తరగా అటు ఇటు తిరుగుతూ ఉంటాం. ఒక ఫంక్షన్కి పిలిచారనుకోండి, పిలిచిన వాళ్ళు కనిపించి రిసీవ్ చేసుకుంటేనేమో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా ఆనందంగా, గర్వంగా, ఏదో మొత్తం ఒక అధికారికంగా ఉంటాం మనం. ఆ పిలిచిన వాళ్ళే కనిపించలేనుకోండి, ఆ ఫంక్షన్లో ఎవరెవరో కొత్త వాళ్ళు కనిపిస్తూ ఉంటే బిక్కిరి ముఖం వేసుకొని మనము నిజంగా వచ్చింది కరెక్ట్ ప్లేస్కేనా అన్న ఆ యొక్క ఫీలింగ్ వస్తుంది. మీరు గమనించండి, అది నేను చెప్పేది కరెక్టా కాదా అనేసి. సో అందరు కూడా రావడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ. సో ఈ డెసాల్వ్స్ అనేది ఒక ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ మై డియర్ ఫ్రెండ్స్. ఎలాగైతే ఒక అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఒక షాపింగ్ పోర్టల్ స్టార్ట్ చేయబోతుంది వరల్డ్ వైడ్గా. ఇది ఈ కామర్స్ సంబంధించినటువంటి ఒక ప్లాట్ఫామ్. సో ఈ కామర్స్ ప్లాట్ఫామ్ నడవాలి అంటే జనాలు కావాలి, కస్టమర్స్ కావాలి. ఈ కస్టమర్లను పెంచే పని మనం ఇప్పుడు చేస్తున్నాము. దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ విధానంతో ఈ యొక్క కస్టమర్లను పెంచేటటువంటి ప్రక్రియ ప్రీ లాంచ్ స్థితిలో మన కంపెనీ ఉన్నది. ఈ యొక్క ప్రీ లాంచ్ స్థితిలో మన కంపెనీ అఫిలియేటెడ్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా, అంటే లింక్ సిస్టమ్ ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో ఉంది. ఇది ప్రీ లాంచ్లో ఉంది. జనవరి తర్వాత ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ కూడా స్టార్ట్ అవబోతుంది. సో ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేయకముందు కస్టమర్లు పెరగాలి కాబట్టి ఈ కస్టమర్లను పెంచే క్రమంలో ఉంది, ఇది గుర్తించాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, దీంట్లో ఇది మనం చూసినట్లయితే ఉత్తర అమెరికాలోని ఒక పర్వత శ్రేణి, ఆల్ప్స్ అనేది ఒక పర్వత శ్రేణి. ఈ ఆల్ప్స్ పర్వతాలు ప్రపంచంలో పొడవైన పర్వతాలు, ఎత్తైనటువంటి శిఖరాలను కలిగి ఉంటాయి. సో మనం కూడా ఇలాంటి శిఖరంలా ఎత్తైన ఆకాశానికి అందే ఆకాశం చేరేంత ఎత్తుకు ఎదగాలన్నదే కంపెనీ యొక్క కోరిక. ఇలా ఎదగాలంటే డిసిప్లిన్, యూనిటీ అనేది ఉండాలి. మనందరికీ యూనిటీ, డిసిప్లిన్తో మనం పనిచేసినట్లయితే ఈ యొక్క ఎత్తైన శిఖరాలకు చేరుకుంటామనేసి కంపెనీ యొక్క ఈ యొక్క స్లోగన్ చెప్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, దీంట్లో చూసినట్లయితే దీని యొక్క డిస్క్లైమర్ చాలా ఇంపార్టెంట్. ఈ డిస్క్లైమర్ ఏం చెప్తుందో చూద్దాం. ఈ డిస్క్లైమర్లో ఈ యొక్క ఆర్గనైజేషన్లో మనం రావడానికి 18 years కంప్లీట్ అయి ఉండాలి. అలాగే దీంట్లో మనము ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడి మాత్రమే ఇవ్వబడుతుంది, కేవైసీ చేసుకోవాలి. దీంట్లో మొత్తం కూడా కాంపన్సేషన్ ప్లాన్ని ఆధారితంగా చేసుకొని మొత్తం ప్లాన్ కూడా నడుస్తుంది. అలాగే ఇది ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాదండి. ఇది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాదు, ఆర్ఓ సిస్టమ్ కాదు, అలాగే ఇది బైనరీ సిస్టమ్ కాదు, యూనిలెవెల్ సిస్టమ్ కాదు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి మ్యాట్రిక్ ద్వారా ఇన్కమ్ జనరేట్ చేసేటటువంటి ప్లాన్ ఇది.
దీంట్లో కంపెనీ చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో చేస్తూ మనం అందరికీ ఒకే రకమైనటువంటి ఫార్ములాస్, ఒకే రకమైనటువంటి మ్యాట్రిక్ని కలిగి ఉన్నప్పటికీ కూడా కంపెనీ చెప్పినటువంటి రూల్స్ రెగ్యులేషన్ ఫాలో చేస్తున్న వాళ్ళకు కంపెనీ చెప్పిన విధంగా డబ్బులు వస్తాయి. దానికి వ్యతిరేకంగా పనిచేసినట్లయితే మనకు అది ఆ సిస్టమ్ పనిచేయదు. సో, అలాగే ఇంకో విషయం ఏంటంటే అందరి కోసం ఒకే రకమైనటువంటి ఫార్ములాను యూజ్ చేయడం జరిగింది. ఒకే రకమైనటువంటి మ్యాట్రిక్, ఒకే రకమైనటువంటి ఫార్ములాస్ ఉన్నప్పటికిని మనకు వేరు వేరు ర్యాంకుల్లో వేరు వేరు మందికి వేరువేరుగా ఇన్‌కమ్ జనరేట్ అవుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే మన యొక్క స్కిల్స్, మన యొక్క ఇంట్రెస్ట్, మన యొక్క నాలెడ్జ్, మన యొక్క టీము, మన యొక్క ఇన్వెస్ట్‌మెంట్, మనం చేసేటటువంటి టైమ్ ఇన్వెస్ట్‌మెంట్, అలాగే మనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్కిల్స్, మన నాలెడ్జ్ ఇదంతా కూడా ఇంపాక్ట్ చూపెడుతుంది. ప్రతి ఒక్కటి దాని యొక్క ఇంపాక్ట్ మన యొక్క ఇన్‌కమ్ మీద ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. దీన్ని గమనించాలి. వి ఆర్ నాట్ వి ఆర్ నాట్ ఎ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ హియర్. వి ఆర్ ఆల్సో లైక్ యూ. మేము కూడా మీలాగానే ఒక అంబాసిడర్‌గా మేము ఒక యాక్టివ్ అంబాసిడర్‌గా మేము పనిచేస్తున్నాము. ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. మా ఇక మ్యాట్రిక్‌లో ఉన్నటువంటి సిస్టమ్స్ మొత్తం మేము తెలుసుకొని మీకు చెప్తున్నాము. దయచేసి మీరు కూడా మీ యొక్క మైండ్ సెట్‌తో ఆలోచించి దీనిలో పని చేయడం స్టార్ట్ చేయండి. మీకు నచ్చినట్లయితే పని చేసుకోవచ్చు. నచ్చకపోతే మీరు ఎలాగైనా వినిపిస్తుందా రాయ్ సార్? వాయిస్ సార్ కట్టండి సార్. వినిపిస్తుందా? ఓకే ఓకే సార్, ఓకే క్లియర్ వాయిస్. ఓకే, ఒక్కసారి నాకు స్క్రీన్ కనిపించలేదు. అదే స్క్రీన్ ఒకసారి పోయి మళ్ళీ వస్తుంది. వాయిస్ అయితే క్లియర్ గా ఉంది, స్క్రీన్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. స్క్రీన్ వస్తుందా? స్క్రీన్ రావట్లేదు. ఒక్క నిమిషం స్క్రీన్ షేర్ చేస్తా. ఫోన్స్ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాయి. అదే సిస్టమ్ ఒకసారి మొత్తం రిపీట్ అవుతుంది సార్. అదే ఓకే సార్, స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఇప్పుడు అవుతుంది సార్. ఓకే థ్యాంక్ యూ. లైట్ మోడ్లో పెట్టా. ఫోన్స్ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాయి. వీళ్ళకు ఎప్పుడు చేయాలో కూడా తెలియదు చాలా మందికి. వాళ్ళకు ఫోన్ ఉంటే ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. ఓకే థ్యాంక్ యూ. సో ఇవన్నీ కూడా మనకు గుర్తించాలి. ఈ యొక్క డిస్క్లైమర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా గుర్తించి మీరు ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా అందరికీ ఒకే రకమైన ఫార్ములాస్ ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ మొత్తం ఉంది కాబట్టి మేము కూడా దీన్ని నమ్మి వచ్చాము. సో ఇది డైలీ షాపింగ్ వల్ల ఇన్కమ్ జనరేట్ చేసేటటువంటి ఒక ప్లాట్ఫామ్. రానున్న రోజుల్లో డైలీ షాపింగ్ వల్ల ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో అప్పటి వరకు మనం ఏం చేయాలంటే టీం తయారు చేసుకొని ఉంచుకోవాలి. ఒక పెద్ద టీం ఉన్నట్లయితే షాపింగ్ పోర్టల్ ఓపెన్ కాగానే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి తెప్పిస్తూ ఉంటారు. ఆన్లైన్లో ఇప్పుడు అమెజాన్లో ఎలాగైతే తెప్పిస్తున్నారో రేపు అలా తెప్పిస్తున్నప్పుడు ఈ డైలీ తెప్పించడం వల్ల ఇన్కమ్ జనరేట్ అయ్యేటటువంటి ప్లాన్లో ఉంది కాబట్టి అప్పటి వరకు మనం ఈ యొక్క టీంని గ్రోత్ చేస్తున్నాం. మన యొక్క టీము మన యొక్క కమ్యూనిటీని పెంచుకుంటున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ కమ్యూనిటీని పెంచేటటువంటి క్రమంలో మనము అఫిలియేటెడ్ మార్కెటింగ్ సిస్టమ్ అనేది దాని సహాయంతో మనం దీనిలో ఈ గ్రోత్ చేస్తున్నాం కమ్యూనిటీని. దాంతో పాటుగా మనకు దీంట్లో నెట్వర్క్ మార్కెటింగ్ సహాయంతో గ్రోత్ చేస్తున్నాం. ఈ గ్రోత్ చేయడానికి కమ్యూనిటీ పెంచడానికి ఒక దాన్ని మనము కాంపెన్సేషన్ ప్లాన్ అంటాం. ఆ ప్లాన్ ద్వారా
ఎప్పుడెప్పుడు ఏమేమి జనరేట్ అయితే ఎలాంటి అమౌంట్ వస్తుంది, ఎలాంటి ఇన్కమ్ వస్తుంది అనేది ఈ యొక్క కమ్యూనిటీని పెంచడానికి ఒక ప్లాన్ ఉంది. రేపు బిజినెస్ జరిగితే ఇన్కమ్ ఎలా వస్తుందో దానికి ఒక ప్లాన్ ఉంది. 2 కాంపెన్సేషన్ ప్లాన్స్ ఉన్నాయి దీంట్లో. ఒకటి మార్కెట్ ప్లేస్ యొక్క కాంపెన్సేషన్ ప్లాన్. రెండోది మార్కెట్ ప్లేస్ కాంపెన్సేషన్ ప్లాన్ అంటే ఆన్లైన్ షాపింగ్ ద్వారా వచ్చేటటువంటి ఇన్కంలో మనకు ఎలాంటి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. టీం తయారు చేసుకొని ఒక టీం వల్ల మనకు ఒక టీంని ఏర్పాటు చేసుకొని గ్రోత్ చేయడం వల్ల ఈ టీం వల్ల రేపు మనకు ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ ఏర్పడినట్లయితే ఎలాంటి ఇన్కమ్ వస్తుందన్నది ఒక మార్కెట్ ప్లేస్. దీన్ని ఒక కాంపెన్సేషన్ ప్లాన్ అంటాం. రెండోది ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో దీన్ని డూప్లికేట్ చేస్తున్నాం. అంటే జనాల్ని పెంచుతున్నాం. గ్రాహక్ అంటే కస్టమర్లను పెంచుతున్నాం. ఈ కస్టమర్లను పెంచేటటువంటి సిస్టమ్ ఏమో నెట్వర్క్ మార్కెటింగ్తో పెంచుతున్నాం. నెట్వర్క్ డైరెక్ట్ సెల్లింగ్ విధానంతో కస్టమర్లను పెంచుతున్నాం. డైరెక్ట్ సెల్లింగ్ విధానంతో మనం చేసే పని కేవలం కస్టమర్లను పెంచడానికే, ప్రోడక్ట్లు ఏం కొనియడానికి కాదు మై డియర్ ఫ్రెండ్స్. మనం చేస్తున్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్తో మనం చేస్తున్నటువంటి డూప్లికేషన్ కానీ పెంచుతున్నటువంటి జనాలు కానీ ఓన్లీ కస్టమర్లను పెంచడానికి ఇది వాడుతున్నాం ఈ పనిని. డైరెక్ట్ సెల్లింగ్లో ఉంది కదా అనేసి మనం అందరినీ ఏదో కొనిచ్చి మనం అది కొనుక్కోండి ఇది కొనుక్కోండి ఏది అవసరం లేదు. ఈ జనాలను పెంచితే రేపు ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ స్టార్ట్ అయినట్లయితే వాళ్ళే కొనుక్కుంటారు. ఇప్పుడు అమెజాన్లో ఎలా కొనుక్కుంటున్నారు, ఫ్లిప్కార్ట్లో ఎలా కొనుక్కుంటున్నారు, అలీబాబాలో ఎలా కొనుక్కుంటారు, అలా వాళ్ళే కొనుక్కుంటారు. అన్నీ ఉంటాయి కాబట్టి ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కటి ఉంటాయి కాబట్టి హెల్త్ ప్రోడక్ట్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి మనకు స్కిన్ అంటే హెల్త్కి సంబంధించినవి వర్చువల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అలాగే మనకు గ్రోసరీస్ ఉంటాయి. తర్వాత ఎలక్ట్రానిక్ ఐటమ్ ఎవ్రీవన్ ఇప్పుడు మనకు అమెజాన్లో ఏమేమి లభిస్తాయి, అలా మొత్తం లభిస్తాయి కాబట్టి లోకల్ బ్రాండ్స్ లభిస్తాయి కాబట్టి రేపు బిజినెస్ జరుగుద్ది. అప్పటి వరకు మనము ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ తయారు చేసుకుంటాం, చేస్తున్నాం. ఇప్పుడు నేను చేసే పీపుల్స్ అందరు నా యొక్క మ్యాట్రిక్లో ఉన్న వాళ్ళందరూ నా సమూహము, మీ మ్యాట్రిక్లో ఉన్న వాళ్ళందరూ మీ సమూహం. మీ టీం ఏదైతే చూపెడుతుందో ఇప్పుడు మీ టీం 20 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, 200 మంది చూపెడుతున్నారు కదా, అదంతా మీ టీం అన్నట్టు. వాళ్ళు ఎవరు కొన్నా మీకు డబ్బులు వస్తాయి. నాకు 12,000 మంది ఉన్నారంటే ఈ 12,000 మంది ఎవరికొన్నా నాకు డబ్బులు వస్తాయి. గాలిబ్ సార్కు 1,50,000 మంది ఉంటే వాళ్ళకుంటే సార్ డబ్బులు వస్తాయి. ఇవంతా మన టీం తయారు చేస్తున్నాం. ఈ టీంను తయారు చేయడం అఫిలియేటెడ్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా తయారు చేస్తున్నాం. డైరెక్ట్ సెల్లింగ్ విధానం ద్వారా తయారు చేస్తున్నాం. ఈ టీం తయారు చేసేందుకు డబ్బులు సపరేట్గా వస్తున్నాయి, రేపు కొన్నప్పుడు సపరేట్గా వస్తున్నాయి. కాబట్టి 2 కాంపెన్సేషన్ ప్లాన్స్ ఉంటాయి దీంట్లో. ఒకటేమో మార్కెట్ ప్లేస్ అంటే ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ వల్ల, రెండవది మనము ఇప్పుడు టీం డెవలప్ చేస్తున్న టీం వల్ల కూడా. 2 కూడా రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక మార్కెట్ కాంపెన్సేషన్ ప్లాన్ ఏమో కొన్నప్పుడు వస్తూ ఉంటుంది కామన్గా. ఎప్పుడు కొంటే అప్పుడు దానికి లెక్క పత్రం ఏమి ఉండదు. ఎవరు కొంటే వాళ్ళకు, ఎవరు కొంటే కొన్న వాళ్ళు దాన్ని బట్టి ఆ లాభాన్ని కూడా 20 మంది వరకు వస్తూ ఉంటాయి కాబట్టి దాని యొక్క కాంపెన్సేషన్ ప్లాన్ అది వేరే. దానికి ఒక లెక్క ఉండదు. $100 కొనవచ్చు, $1000 కొనవచ్చు. ఎవరైనా ఒక వ్యక్తి $10 కొనొచ్చు, ఇష్టం వాడిది. అంటే ఒక లెక్క అనేది ఉండదు దానికి. కానీ ఏదైతే మనకు అంబేద్కర్ కాంపెన్సేషన్ ప్లాన్ ఉందో, ఏదైతే మనం ఇప్పుడు జనాలను పెంచేటటువంటి క్రమంలో మనం చేసే ప్లాన్ ఏదైతే ఉందో దానికి మాత్రం లెక్క ఉంది. దానికి ఒక లిమిటెడ్ లెక్క ఉంది. దేంతో ఎట్లొస్తుంది, ఎంతమందితో ఎట్లొస్తుంది, జనాలతో ఎట్లొస్తుంది, ఆటో రెన్యువల్ సిస్టమ్, ఆటో అప్గ్రేడేషన్ సిస్టమ్, ఈ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి దానికో లెక్క ఉంది. సో ఈ 2 ప్లాన్లను ఒకటే తాటి మీద పెట్టి ఈ 2 ప్లాన్లకు కూడా మనకు మ్యాట్రిక్ ఒక్కటే. ఈ 2 ప్లాన్లకు కూడా సమూహం ఒక్కటే. ఈ 2 ప్లాన్లకు కూడా మన గ్రూప్ ఒక్కటే. ఒకటే గ్రూప్లో 2 ప్లాన్లు పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకున్నటువంటి టీంలో 500 మంది ఉన్నారంటే ఈ 500 మంది టీంలో ఈ ప్లాన్ మీద డబ్బులు వస్తాయి, ఆ ప్లాన్ మీద డబ్బులు వస్తాయి. 2 ప్లాన్ల మీద డబ్బులు వస్తూ ఉంటాయి. ప్రజెంట్ ఇది ఉంది కాబట్టి దీని మీద వస్తాయి, రేపు ఫ్యూచర్లో అది ఉన్నప్పుడు దాని మీద వస్తాయి. ఇలా మీరు ఎంతమందితో మనకి కమ్యూనిటీ ఉంటుందంటే మొత్తం మీకు 21 lakhs పీపుల్స్ ఉంటారు ఇలా మీ యొక్క కమ్యూనిటీలో. మీ యొక్క మ్యాట్రిక్లో 21 లక్ష మంది ఉంటారు. సో ఇదంతా కూడా మనకి ఎలా పనిచేస్తుందంటే 2x20 మ్యాట్రిక్ వల్ల పనిచేస్తుంది. 2x20 ఫోర్స్డ్ మ్యాట్రిక్ అంటాం. ఈ మ్యాట్రిక్స్ 2 రకాల మ్యాట్రిక్స్ ఉన్నాయి. ఈ 2 రకాల మ్యాట్రిక్స్ వల్లే మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఒకటి $20 మ్యాట్రిక్, ఇంకోటి $100 మ్యాట్రిక్.
$20 మ్యాట్రిక్ ఏమో అందరి కోసం పనిచేస్తుంది. $100 మ్యాట్రిక్ ఏమో యాక్టివ్ అంబాసిడర్ల కోసం పనిచేస్తుంది. ఒకటేమో కామన్ ఫర్ ఆల్, అందరి కోసం అది. అందులో మీరుంటారు, ఒక మెంబర్ చేరిన వాడు ఉంటాడు దాంట్లో, మీరుంటారు, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉంటాడు, అందరూ ఉంటారు దాంట్లో. అందరి మీద ఇన్కమ్ జనరేట్ చేసేది ఒక మ్యాట్రిక్ అయితే, అంబాసిడర్ మ్యాట్రిక్ అనేది ఒక సెపరేట్ మ్యాట్రిక్, $100 మ్యాట్రిక్. మనకు గుర్తుంచుకోవడం కోసం మనం ఏమంటున్నామంటే, ఒకటి $20 మ్యాట్రిక్, ఒకటి $100 మ్యాట్రిక్. 2 మ్యాట్రిక్స్ దీంట్లో ఉన్నాయని చెప్తున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ మ్యాట్రిక్స్ వల్లే మనకు అందరినీ కూడా ఒక క్రమమైన పద్ధతిలో పేర్చడం వల్ల, అమర్చడం వల్ల ఒక ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇటుకపై ఇటుక చేరితే పెద్ద గోడ తయారైద్ది కదా, ఒక స్ట్రెంత్ వచ్చేస్తుంది, యూనిటీ వస్తుంది. అలాగనే ఇక్కడ కూడా యాజ్ పర్ సీనియారిటీ ప్రకారం మనము 2, 4, 8, 16, 32 ఇట్లా వేస్తూ వెళ్ళినట్లయితే ఒక ట్రయాంగిల్ ఏర్పడుతుంది. ఈ ట్రయాంగిల్నే మ్యాట్రిక్ అంటున్నాం. ఈ మ్యాట్రిక్‌లో సీనియారిటీ ప్రకారం మనం మన యొక్క పేర్లు, మన యొక్క ప్లేస్‌మెంట్ అనేది, ఒకసారి ప్లేస్‌మెంట్ దొరికిన తర్వాత అది ప్లేస్‌మెంట్ మారదు. ఇవాళ ఒక ప్లేస్‌మెంట్, రేపొకటి, వారం తర్వాత ఒకటి, నెల తర్వాత ఒకటి, ప్లేస్‌మెంట్ మారదు. నా కింద ఎక్స్ అనే వ్యక్తి ఉన్నట్లయితే ఫస్ట్ లెవెల్‌లో ఎక్స్ అనే వ్యక్తే ఉంటాడు. సెకండ్ లెవెల్‌లో నలుగురు ఉంటే ఆ నలుగురు వాళ్ళే ఉంటారు. థర్డ్ లెవెల్‌లో 8 మంది ఉంటే ఆ 8 మంది వాళ్ళే ఉంటారు. వాళ్ళు కట్టినా వాళ్ళే ఉంటారు, కట్టకపోయినా వాళ్ళే ఉంటారు. కానీ అమౌంట్ కట్టకపోతే కట్టిన వాళ్ళు పైకొస్తారు. కానీ వాళ్ళ ప్లేస్‌మెంట్ అక్కడే ఉంటుంది. వాళ్ళ డబ్బులు మాత్రమే పైకొస్తూ ఉంటాయి. ప్లేస్‌మెంట్ మారి పైకి రాదు గానీ, వాళ్ళకి ఎవరి ద్వారా అయితే మన డబ్బులు ఎవరికైతే వెళ్ళాలో, మధ్యలో కట్టని వాళ్ళు ఉంటే పైకి వెళ్ళిపోతూ ఉంటాయి డబ్బులు. అమౌంట్స్ మాత్రమే పైకి వెళ్తాయి. ప్లేస్‌మెంట్స్ మారవు. ప్లేస్‌మెంట్స్ అవే ఉంటాయి. సో అకార్డింగ్ టు అవర్ సీనియారిటీ యువర్ ప్లేస్‌మెంట్స్ ఆర్ నాట్ ప్లేస్డ్. ఎప్పటికి మారవు. దట్ ఈస్ స్టేబిలిటీ అక్కడే ఉంటాయి. అవి ఎక్కడికి మారకుండా అక్కడే ఉంటాయి అన్నట్టు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో 4 టైప్స్ ఆఫ్ జాయినింగ్స్ ఉన్నాయి. ఒకటి రిటైల్ క్లయింట్‌గా జాయిన్ అవ్వచ్చు. సాధారణమైనటువంటి కస్టమర్‌గా మనం జాయిన్ అవ్వచ్చు. దీనికి ఏమేమి అర్హతలున్నాయి, ఏమేమి ఇన్కమ్స్ ఉన్నాయి చూసినట్లయితే, ఇతను ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో వస్తాడు ఫస్ట్ పాయింట్. రెండోది, ఇతనికి రిఫరల్ లింక్ గానీ, ఇంకా ఏమీ ఉండదు. కానీ ఇతను రావాలంటే ఎవరో ఒక రిఫరల్ లింక్ ద్వారా రావాలి. రిఫరల్ లింక్ ఎవరు ఇవ్వవచ్చు దీంట్లో? ఒక మెంబర్ ఇవ్వవచ్చు, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఇవ్వవచ్చు, అలాగే ఒక అంబాసిడర్ కూడా ఇవ్వవచ్చు. ఈ ముగ్గురు ఒక రిఫరల్ లింక్ ఇస్తే ఒక కొత్త వ్యక్తి వస్తాడు. అతన్ని ఏమంటున్నాం మనం? సాధారణమైనటువంటి కస్టమర్ అంటున్నాం. మళ్ళీ ఎవరొచ్చినా సరే ఈ ఈ ఎంట్రీలో రావాలి. ఎవరొచ్చినా సరే ఈ ఎంట్రీ నుండి వచ్చి అతను అంబాసిడర్‌గా మారొచ్చు, అతను ఒక మెంబర్‌గా మారిపోవచ్చు, అతను ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారొచ్చు. రావాలంటే ఈ ముగ్గురే ఇవ్వాలి. వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళాలంటే ఇక్కడికెళ్ళి వెళ్ళాలి. ఈ ర్యాంక్ రావాలంటే ఈ ముగ్గురు లింక్ వల్లే రావాలి మనం లోనికి. వచ్చిన తర్వాత మన ఇష్టం వచ్చిన దిక్కు వెళ్ళొచ్చు. ఓకే. లోనికి రావడం మాత్రం ఎవరో ఒకరు పిలుచుకొని రావాల్సిందే. లోనికి వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ అతను అంబాసిడర్‌గా మారిపోవచ్చు, ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిపోవచ్చు, లేకపోతే ఒక మెంబర్‌గా మారొచ్చు, అలాగే ఉండిపోవచ్చు. మీ ఇష్టం ఇక. సో ఇతనికి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటంటే, దీంట్లో రేపు ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఓపెన్ అయిన తర్వాత షాపింగ్ పోర్టల్ ఒక్కటే ఇతని కోసం ఓపెన్ అవుతుంది. షాపింగ్ పోర్టల్ మాత్రమే ఇతనికి ఓపెన్ అవుతుంది. ఇతనికి గిఫ్ట్ వౌచర్స్ గానీ, గిఫ్ట్ కూపన్స్ గానీ, అలాగే ఇతనికి ఏమైనా తెప్పించుకున్నట్లయితే డిస్కౌంట్స్ కూపన్స్ గానీ, ఇలాగ ఒక కొత్త కంపెనీ ఏర్పడ్డప్పుడు, ఒక కొత్త కంపెనీ వచ్చినప్పుడు మార్కెట్‌లో చాలా రకాల డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే ఫేమస్ అవ్వడానికి, అట్రాక్ట్ చేయడానికి. సో అలాంటి అట్రాక్షన్స్ అన్నీ వీళ్ళకి లభిస్తాయి. ఓకే. వీళ్ళకు రిఫరల్ లింక్ ఉండదు. కొత్త వాళ్ళని ప్రమోట్ చేయలేరు వీళ్ళు. సో ఎంట్రీ అయిన తర్వాత మళ్ళీ ప్రత్యేకమైనటువంటి 2 దారులున్నాయి. ఒకటి పెద్ద దారుంది. ఒకటి చిన్న దారుంది. ఒకటి మెంబర్‌గా జాయిన్ అయినట్లయితే ఒక చిన్న దారి అది. అలాగే ఒక అంబాసిడర్‌గా జాయిన్ అయినట్లయితే పెద్ద రహదారి. సో రహదారులకెళ్ళినట్లయితే అనంతమైనటువంటి ఇన్కమ్ వస్తుంది. అలా కాక మెంబర్‌గా జాయిన్ అయినట్లయితే కొంతవరకు మనకు కొంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో నెక్స్ట్ మెంబర్ గురించి మాట్లాడదాము. ఈ మెంబర్ గురించి రావాలంటే
దీనిలో $20తో ఎంట్రీ అవ్వాలి. ఓకే, $20తో ఎంట్రీ అవ్వాలి. ఇతను కట్టినటువంటి $20 ఏమైపోతాయంటే ఒక మ్యాట్రిక్, ఏదైతే $20 మ్యాట్రిక్ ఉందో ఆ మ్యాట్రిక్లో వెళ్ళిపోతాయి. $20 కూడా ఆ మ్యాట్రిక్లో వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇతనికి ఏదన్నా తెచ్చినట్లయితే ఇతని రిఫరల్ లింక్ సిస్టమ్ కూడా వస్తుంది. ఇతనికి $20 పెట్టి జాయిన్ అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి ఇన్కమ్ సిస్టమ్ కూడా వస్తుంది. ఇన్కమ్ సిస్టమ్ రిఫరల్ లింక్ సిస్టమ్ కూడా వస్తుంది. రిఫరల్ లింక్ ఇవ్వగలడు. అలాగే ఎంతమంది కన్నా సరే ఫ్రీ కస్టమర్లను చేర్చుకోగలడు. ఫ్రీ కస్టమర్లు ఎంతమంది కన్నా సరే ఇక్కడ తీసుకురాగలడు ఇతను. అలాగే ఇతనికి ఉన్నటువంటి ప్రివిలైజేషన్ ఏంటంటే ఇతను ఒక సాధారణమైనటువంటి కస్టమర్తో కంపారిజన్ చేసినట్లయితే 25% వరకు డిస్కౌంట్ లభిస్తుంది ప్రతి ఒక్క ఐటెంలో లైఫ్ టైం మొత్తం. అలాగే ఇతను $20 రిఫండ్ కూడా అవుతాయి. ఎప్పుడు రిఫండ్ అవుతాయి? కాలక్రమేపీ అతను తెప్పించుకునేటటువంటి ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్లో ఈ యొక్క అమౌంట్ కూడా రిఫండ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనము ఇతనికి 25% లెస్ లభిస్తుంది. అలాగే రిఫరల్ లభిస్తుంది. ఎవరన్నా ఒక పర్సన్ని ఇతను రిఫర్ చేశాడు అనుకోండి, ఇతనికి బ్యాడ్జ్ లభిస్తుంది. ఎంటర్‌ప్రెన్యూర్ అనే బ్యాడ్జ్ లభిస్తుంది. ఒక ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేసినట్లయితే, మెంబర్లను ప్రమోట్ చేసినట్లయితే ఇతనికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అనేటటువంటి ఒక బిరుదుతో పాటు ఎంటర్‌ప్రెన్యూర్ అనేటటువంటి దాంట్లోకి వెళ్ళిపోతాడు. ఎంటర్‌ప్రెన్యూర్ కోవలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ యొక్క ఇతనికి ఉన్నటువంటి ఇన్కమ్ ఏంటంటే ఇతను ఎంతమంది కన్నా ఫ్రీగా జాయిన్ చేసుకోవచ్చు. ప్రపంచంలో ఏ మూల కన్నా జాయిన్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క వ్యక్తితో కూడా ఇతను రిఫరల్ లింక్ పంపించి ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రేపు ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ ఏర్పడ్డప్పుడు ఈ యొక్క డైరెక్ట్గా చేసినటువంటి వాళ్ళు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు వేరే వాళ్ళకి ఇంకేం ప్రమోట్ చేయలేరు. రిఫరల్ లింక్ రాదు కాబట్టి వీళ్ళు అక్కడితో ఆగిపోవాల్సిందే. సో వీళ్ళు ఏదైనా కొన్నట్లయితే దాని మీద ప్రాఫిట్‌ని మాత్రం కొంత మేరకు షేర్ చేస్తుంది కంపెనీ. కొంత మేరకు షేర్ చేస్తుంది ప్రాఫిట్‌ని. ఓకే. సో నెక్స్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మనము ఇద్దరు వ్యక్తుల్ని చేరగానే ఎంటర్‌ప్రెన్యూర్ అయిపోతాము. ఎంటర్‌ప్రెన్యూర్ యొక్క ఎంట్రీ ఏమవుతుంది, అతని యొక్క ఇన్కమ్ ఎలా ఉంటుందనేది చూద్దాము. ఎవరైతే ఇద్దరు మెంబర్లను $20తో జాయిన్ అయ్యి ఒక ఇద్దరు మెంబర్లను చేస్తాడో అతన్ని ఎంటర్‌ప్రెన్యూర్ అంటాం. అతను $20తో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఇద్దరు వ్యక్తుల్ని కూడా ప్రమోట్ చేశాడు. అతన్ని ఎంటర్‌ప్రెన్యూర్ అంటున్నాం. వ్యవస్థాపకుడు అంటున్నాం. ఈ వ్యవస్థాపకుడు ఏం చేస్తాడయ్యా అంటే ఇతనికి ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేశారో ఇతనికి ఆటో అప్గ్రేడేషన్ సిస్టంలోకి వచ్చేస్తాడు. ఇతను సేఫ్ జోన్లోకి, ఇన్కమ్ జనరేట్ అయ్యేటటువంటి జోన్లోకి వచ్చేస్తాడు. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇతనికి ఎవ్రీ మంత్ $29 ఆటో రెన్యువల్ సిస్టమ్ ఆన్ అయిపోతుంది. ఆటో రెన్యువల్ సిస్టమ్ అనేది ఇతని కోసం ఆన్ అయిపోతుంది. ఎవ్రీ మంత్ $29తోనే ఇతని కంపెనీ ఈ యొక్క $20 మ్యాట్రిక్ ఏదైతే ఉందో ఆ మ్యాట్రిక్లో వెళ్ళిపోతాయి. అలాగే $9 కంపెనీ తన యొక్క బ్యాక్ ఆఫీస్ రన్ చేయడానికి తీసుకుంటుంది. తన యొక్క బ్యాక్ ఆఫీస్ రన్ చేయడానికి కంపెనీ తీసుకుంటుంది మై డియర్ ఫ్రెండ్. సో దీంతో పాటుగా మనం చూసినట్లయితే ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఇంకా ఏం లభిస్తాయంటే తనకు కూడా ఏదన్నా తెప్పించినట్లయితే 25% డిస్కౌంట్ అనేది ఇతనికి కూడా వస్తుంది. సో దాని తోడుగా ఇతనికి ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటిది ఏంటంటే రిఫరల్ లింక్ వస్తుంది. 25% డిస్కౌంట్ వస్తుంది. ఎవ్రీ మంత్ $29తోని ఆటో రెన్యువల్ సిస్టమ్ ఇతనికి ఓపెన్ అవుతుంది. ఆటో రెన్యువల్ సిస్టమ్ అనేది ఇతని కోసం ఓపెన్ అవుతుంది. అంటే ఇతను $9 కంపెనీకి ఎవ్రీ మంత్ కడతాడు. అలాగే ఇతనికి వర్చువల్ కార్డ్ వస్తుంది, ఫిజికల్ కార్డ్ వస్తున్నాయి, ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ జనరేట్ చేసేటటువంటి కోవలోకి వస్తున్నాడు. అలాగే ఇతనికి $29 ఎవ్రీ మంత్ రెన్యువల్ సిస్టాన్ని కూడా ఆన్ చేస్తుంది కంపెనీ ఇతని కోసం. సో ఇతను కట్టే $29 ఎవ్రీ మంత్ ఏమవుతున్నాయంటే $9 కంపెనీకి వెళ్తున్నాయి బ్యాక్ ఆఫీస్ రన్ చేయడానికి. అలాగే $20 20 మ్యాట్రిక్లోకి వెళ్ళిపోతున్నాయి. 20 జనాల్లోకి వెళ్తున్నాయి అన్నట్టు. సో దీంతో పాటుగా ఇతనికి ఈ $20 మ్యాట్రిక్లో 10 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. మొత్తం 10 లెవెల్స్, 20 లెవెల్స్ ఉంటాయి. దీనిలో 10 లెవెల్స్ ఓపెన్ అవుతాయి.
అంటే ఈ 10 లెవెల్స్ ఎంతమంది ఉన్నారు ఇతనికి అంటే 2046 మంది ఉన్నారు. ఈ 2046 మంది కూడా కొంతమంది $1/2 ఇస్తారు దీంట్లో, కొంతమంది $0.25 ఇస్తారు, కొంతమంది $1 ఇస్తారు, కొంతమంది $2.5 ఇస్తారు, కొంతమంది $5 ఇచ్చేవాళ్ళు. ఇలా రకరకాల జనాలు దీంట్లో కలిగి ఉన్నారు. కాబట్టి ఇన్కమ్ అనేది ఎవ్రీ మంత్ కూడా ఆటోమేటెడ్గా రెన్యువల్ అవుతుంది. ఒక్కసారి జేబుతో కడుతున్నాము, రెండో నెల నుండి మనకు ఆటోమేటెడ్గా డబ్బులు కట్టాల్సినటువంటి అవసరం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇదొక జాయినింగ్, ఇదొక ప్లేస్మెంట్, ఇదొక ర్యాంక్ మాత్రమే. సో దాంతోపాటు మనం 3వ ఎంట్రీ ఏదైతే ఉందో, 4వ ఎంట్రీ ఏదైతే ఉందో అది అంబాసిడర్ ఎంట్రీ, బ్రాండ్ అంబాసిడర్. ఈ కంపెనీలో బ్రాండ్ అంబాసిడర్ తీసుకోవాలంటే $129 పే చేయాలి. వీళ్ళు జీవితంలో ఒక్కసారి పే చేస్తే సరిపోతుంది, $129. వీళ్ళు యాక్టివ్ అంబాసిడర్ అవ్వాలంటే ఒక 2 వ్యక్తుల్ని ప్రమోట్ చేయాలి. ప్రమోట్ చేసిన తర్వాత ఆటోమేటెడ్గా ఏవైతే లాభాలు ఇస్తుందో కంపెనీ, అన్ని లాభాలు అర్హత పొందుతారు అన్నట్టు వీళ్ళు. అదేవిధంగా వీళ్ళు కట్టేటటువంటి $129 ఏమవుతున్నాయంటే $9 కంపెనీ తన యొక్క వర్చువల్ ఆఫీస్ రన్ చేయడానికి తీసేసుకుంటుంది. అలాగే రిమైనింగ్ $20 మ్యాట్రిక్లోకి వెళ్ళిపోతున్నాయి. అలాగే $100 ఇంకొక ప్రత్యేకమైనటువంటి మ్యాట్రిక్లోకి వెళ్ళిపోతున్నాయి. ఈ విధంగా ఒక బ్రాండ్ అంబాసిడర్ యాక్టివ్ అంబాసిడర్ అయినట్లయితే అతనికి ఎవ్రీ మంత్ ఆటో రెన్యువల్ సిస్టాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఆటో అప్గ్రేడేషన్ సిస్టాన్ని కలిగి ఉంది, ఆటో విషన్ సిస్టాన్ని కలిగి ఉంది. దాంతో పాటుగా ఆటోమేటెడ్ ఆటోమేషన్ టెక్నాలజీతో పాటుగా మనకు ఇది AI టెక్నాలజీని కూడా జోడించి పనిచేస్తుంది కంపెనీ. ఈ విధంగా రకరకాల ప్రొవిజన్స్, మనకు రకరకాల ఈ అనుకూలతలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే మనం చూసినట్లయితే ఇతనికి 20 మ్యాట్రిక్లో 20 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. ఇతని కోసం 7 ర్యాంకులు ఉన్నాయి. 3 రకాల ఇన్కమ్స్ కూడా ఇతనికి లభిస్తాయి అన్నట్టు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా 4 పార్ట్స్ ఆఫ్ జైనింగ్స్లో ఉన్నాము. ఈ 4 రకాల జైనింగ్స్లో దీంట్లో రావచ్చు. అలాగే ఇక మార్కెట్ ప్లేస్లో కానీ, కాంపెన్సేషన్ ప్లాన్లో కానీ, అలాగే AMB మ్యాట్రిక్లో ఉన్నటువంటి అంబాసిడర్ కాంపెన్సేషన్ ప్లాన్లో కానివ్వండి, రెండిట్లో కానివ్వండి, మనకు ఇక్కడ RV కమిషన్ అని, అలాగే RV ఇన్కమ్ అని, తర్వాత వచ్చేసి మ్యాచింగ్ బోనస్ అని, ఇలాంటి కొత్త కొత్త మాటలు మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ మనకి ఎక్కడ లభిస్తాయి అంటే $20 మ్యాట్రిక్లో మాత్రమే లభిస్తాయి. ఈ మాటలన్నీ కూడా మనకి ఎక్కడ దొరుకుతాయి? $20 మ్యాట్రిక్లో ఈ యొక్క మాటలు దొరుకుతూ ఉంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ 2x20 మ్యాట్రిక్ వచ్చిందంటే 20 మందికి పంచుతుంది అని అర్థం. 2x20 మ్యాట్రిక్ వచ్చిందంటే గ్లోబల్ మార్కెట్ ప్లేస్ అని ఇచ్చాడు. గ్లోబల్ మార్కెట్ ప్లేస్ లేక దీన్నే ఒక్కోసారి $1/2 మ్యాట్రిక్ అంటాము, ఒక్కోసారి గ్లోబల్ మార్కెట్ ప్లేస్ అంటాము, అలాగే ఒక్కోసారి వచ్చేసి దీన్ని తర్వాత షాపర్స్ మ్యాట్రిక్ అంటాము. ఈ రకరకాలు ఉంది మ్యాట్రిక్. ఎప్పుడైతే మ్యాట్రిక్ అని వచ్చిందో, ఈ మ్యాట్రిక్ అని వచ్చినప్పుడు దీనిలో వచ్చినటువంటి ఇన్కమ్ని 20 మెంబర్స్కి షేర్ అవ్వబడుతుందని అర్థం చేసుకోండి. అలాగే ఇక్కడ రెండోది RV కమిషన్ అన్నా, అలాగే మ్యాచింగ్ బోనస్ అన్నా సరే ఒకే రకమైనటువంటి ఇన్కమ్ ఇది. సో ఇది మనకు 5గురికి వస్తుంది. ఇది మనం ఇచ్చేటటువంటి టైంలో పైన 5గురికి ఇస్తాము, తీసుకునేటటువంటి టైంలో 5 జనరేషన్ నుండి తీసుకుంటాము. ఇవ్వడం వచ్చినట్లయితే 5గురికి మాత్రమే ఇస్తాము. పైన ఉన్నటువంటి అప్లైనరు, తర్వాత అప్లైనరు, తర్వాత. అలాగే ఒకవేళ తీసుకునేటటువంటి టైం వచ్చినట్లయితే ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, 4th జనరేషన్, 5 జనరేషన్ 5 జనరేషన్ ఇన్కమ్ అండి. సో ఇది మనం ఈ యొక్క 2 విషయాలు కూడా ఇక్కడ మనం చూడాల్సి వస్తుంది. ఇలా ఇవ్వాల్సి వచ్చినప్పుడు 5 లెవెల్స్ ఇస్తాము.
సరే, తీసుకోవాల్సి వచ్చినప్పుడు కింద, ఇవ్వాల్సి వచ్చినప్పుడు పైకి. సో తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనము ఫస్ట్ పర్సన్ వచ్చి 50 ఎంవి కమిషన్లు, ఆర్వి కమిషన్లకి ఇది 50% ఇస్తాడు. రెండో వ్యక్తి, రెండో లెవెల్లో ఉన్న వ్యక్తి 20% ఇస్తాడు. మూడో లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తితో 10%, 4 ఉన్న వ్యక్తితో 10%, 5 ఉన్న వ్యక్తితో 10% వస్తుంది కింది వైపు నుండి. మనం ఇవ్వడం అయితే పై వైపు కూడా ఫస్ట్ పర్సన్కి 50% ఇస్తాం, సెకండ్ పర్సన్కి 20% ఇస్తాం, థర్డ్ పర్సన్ 10%, ఫోర్త్ పర్సన్ 10, 50% 10 పైకి వెళ్ళినట్లయితే. మనం వీటి కిందికి వెళ్ళినట్లయితే తీసుకుంటాం, పైకి వెళ్ళినట్లయితే ఇస్తాం అన్నట్టు. ఇది దీని యొక్క ఫార్ములాస్. ఇప్పుడు మనకు మార్కెట్ ప్లేస్లో ఒక వస్తువు కొన్నప్పుడు ఎలాంటి లాభాన్ని పంచుద్దో చూద్దాం. ఇలా ఒక వస్తువు ఒక $50తోని ఆన్లైన్లో షాపింగ్లో తెప్పించబడ్డది. ఒక పర్సన్ ఒక $50తో ఒక వస్తువు కొన్నాడు. రేపు కొన్నప్పుడు కంపెనీ చేస్తుందంటే దాని యొక్క ఎంత వాల్యూకి అయితే అతను కొన్నాడో దానిలో 20% అమౌంట్ తీసి పక్కన పెడుతుంది, 20% అమౌంట్ పక్కన తీస్తుంది. ఇప్పుడు 50%లో $50లో 20% అంటే ఎంత అండి? $10. $50లో 20% అంటే $10. ఈ $10లను 4 భాగాలు చేసింది. 25%, 25%, 25, 25 4 పార్ట్స్ చేసింది. ఒక పార్ట్ ఎవరి రిఫరల్ లింక్తోనైతే మీరు జాయిన్ అయ్యారో వాళ్ళు మీకు అప్లైనర్స్. ఫస్ట్ టైం ఎవరి రిఫరల్ లింక్తోనైతే మీరు జాయిన్ అయ్యారో వాళ్ళు మీకు మొదటి అప్లైనర్ అవుతారు. ఈ అప్లైనర్కు 25% వెళ్ళిపోతుంది ఆ ప్రాఫిట్లోకి. అలాగే ఇక్కడ ఇంకొక 25% వచ్చేసి 2x20 మ్యాట్రిక్లోకి వెళ్ళిపోతుంది. పైన 20 మందికి వెళ్తుంది. పైన ఉన్నటువంటి 20 మంది ఎవరైతే ఒక పర్చేస్ కొన్నారో అతన్ని నెత్తిమైనటువంటి 20 మెంబర్స్కి ఈ యొక్క 25% ఏదైతే ఉందో ఆ 25% కూడా పై వాళ్ళకి వెళ్తుంది. 20 మందికి వెళ్తుంది, సమానమైనటువంటి భాగాల్లో వెళ్తుంది. అలాగే ఆర్వి కమిషన్ రూపంలో 5గురికి వెళ్తుందని చెప్పుకున్నాం కదా. పైకి వెళ్ళినా ఆ 5గురికి వెళ్ళేది ఇంకొక 25%. రిమైనింగ్ 25% జనాలు ఈ యొక్క కంపెనీ తన యొక్క బాగోగుల గురించి, తన యొక్క అభివృద్ధి గురించి, తన యొక్క ఏదైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో ఆ డెవలప్మెంట్స్ అన్నీ చేయడానికి ఒక 25% ఇన్కమ్ దాంట్లోకి వెళ్ళి కంపెనీ తీసుకుంటుంది. దీంట్లోకి వెళ్ళి మార్కెట్ ప్లేస్మెంట్లోకి వెళ్ళి ఈ విధంగా రేపు రాబోయేటటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ ఈ విధంగా షేర్ చేస్తుంది. దీన్ని ఏమంటున్నాం? మార్కెట్ కాంపన్సేషన్ ప్లాన్ అంటున్నాం. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే అంబాసిడర్ కాంపన్సేషన్ ప్లాన్. మార్కెట్ కాంపన్సేషన్ ప్లాన్ అంటేనేమో రేపు ఆన్లైన్ షాపింగ్ ద్వారా వచ్చేటటువంటి కాంపన్సేషన్ ప్లాన్ ఎలా ఇస్తారు, ఏమి ఇస్తారు తెలుసుకోవడమే దాని యొక్క కాంపన్సేషన్ ప్లాన్. నెక్స్ట్ మనకు అంబాసిడర్ కాంపన్సేషన్ ప్లాన్ చూసినట్లయితే ఎవరిని అంబాసిడర్ అంటున్నాము? మనము వచ్చి ఎంట్రీ అయినటువంటి ఆ ఫ్రీ కస్టమర్ నుండి మనం ఒక అంబాసిడర్గా కట్టాలంటే $129 కట్టి జిఎస్టీ కట్టినట్లయితేనే మనము ఈ ఆర్గనైజేషన్లో ఒక అంబాసిడర్గా జాయిన్ అయ్యవచ్చు అన్నట్టు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఈ యొక్క అంబాసిడర్ మ్యాటర్ గురించి మాట్లాడతామో ఈ అంబాసిడర్లో మినిమం $25 అండి, మ్యాక్సిమం $500, మినిమం $100 అండి, మ్యాక్సిమం $500 వరకు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క మ్యాట్రిక్లో. సో ఇక్కడ అంబాసిడర్ యొక్క కాంపన్సేషన్ ప్లాన్లు చూస్తాము. $129 ఎంట్రీ అయ్యాడు. ఈ $129లో $9 కంపెనీకి వెళ్ళాయి. అలాగే $20 ఏమో $20 మ్యాట్రిక్లోకి వెళ్ళిపోయాయి. రిమైనింగ్ $100 ఏవైతే ఉన్నాయో ఒక పర్సన్కి 100% వెళ్ళిపోతాయి. ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి వెళ్ళిపోతాయి. ఈ విధంగా మీరు కట్టినటువంటి అమౌంట్ ఒక వ్యక్తికి వెళ్ళిపోయింది. పైన $100 కూడా ఒకటే వ్యక్తికి వెళ్ళిపోయింది. కంపెనీకి ఏమీ తీసుకోలేదు.
$9 మాత్రమే తీసుకుంది. సో ఎప్పుడైతే ఒక లెవెల్‌లో మొత్తం మనం చూసినట్లయితే ఈ మ్యాట్రిక్‌లో ఏమని చెప్పుకున్నాము, మొత్తం కూడా 20 లెవెల్స్ కిందుంటారు. పైన 20 మంది అప్లైనర్స్ ఉంటారని చెప్పుకున్నాం. 20 మంది అప్లైనర్స్ ఉంటారు పైన. కింద 20 లెవెల్స్‌లో 21,00,000 మంది ఉంటారు. మొత్తం ఆర్గనైజేషన్ మొత్తం కూడా 21 లాక్స్ ఆఫ్ పీపుల్స్‌తోని ఉంటుంది. సో ఒక్క వ్యక్తికి $100 ఇవ్వగానే ఒక లెవెల్ ఓపెన్ అయిపోతుంది మీది. ఫస్ట్ లెవెల్‌లో 2 వ్యక్తులున్నారు. సెకండ్ లెవెల్‌లో 4 వ్యక్తులున్నారు. థర్డ్ లెవెల్‌లో 16 మంది వ్యక్తులున్నారు. 8 మంది వ్యక్తులున్నారు. అలాగే ఫోర్త్ లెవెల్‌లో 16 మంది వ్యక్తులున్నారు. ఫిఫ్త్ లెవెల్‌లో 32 మంది వ్యక్తులున్నారు. సో అలాగే మనం $100 ఒక పర్సన్‌కి ఇచ్చినట్లయితే ఫస్ట్ లెవెల్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ లెవెల్‌లో 2 వ్యక్తులతో $200 వస్తాయి మనకు. 2 వ్యక్తులతో $200 వస్తాయి. ఈ $200 మనం విత్‌డ్రా చేయకూడదండి. దీన్ని ఆటో అప్‌గ్రేడేషన్ కోసం వదిలేయాలి. ఆటో అప్‌గ్రేడేషన్ కోసం వదిలేసి ఆన్ చేస్తే ఆటో అప్‌గ్రేడేషన్ అయిపోయి ఇప్పుడు ఆ $200 ఇన్‌కము 2 వ్యక్తులకి వెళ్ళిపోద్ది పైన. మీరు ఏఎంబీ2 కోసం ఒక 2 వ్యక్తులతో మీరు ఏఎంబీ2 పొందాలంటే $200 కట్టాలి. ఈ విధంగా మీరు $200 పే చేస్తారు. మీకు వచ్చినటువంటి ఇన్‌కమ్ $200 వచ్చాయి కాబట్టి ఆ $200ని కూడా మీరు కంపెనీకి ఇచ్చేస్తారు. సో కంపెనీ ఏం చేస్తుంది? 2 వ్యక్తులకు ప్రమోట్ చేస్తుంది. పైన ఉన్నటువంటి 2 వ్యక్తులకు అది ఇవ్వడం జరుగుతుంది. డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఎప్పుడైతే అది 2 వ్యక్తులకు డిస్ట్రిబ్యూట్ చేసిందో మీకు 2 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. 2 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. ఇక 2 లెవెల్స్ ఎంతమంది ఉన్నారు? 6 మెంబర్స్ ఉన్నారు. 2 + 4 6 మెంబర్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు మీకు 2 వ్యక్తులకి ఇలా 200 ఇచ్చేసారు వెంటనే. ఇచ్చేసిన వెంటనే మీకు 2 లెవెల్స్ ఓపెన్ అయినాయి. ఇట్లా నలుగురు ప్లస్ 2 + 2 4 వ్యక్తులు ఇట్లా వచ్చాయి. $600 వచ్చాయి ఆరుగురితో. మీరు ఆ 200 ఇవ్వకపోతే 600 రావు మీకు. మీరు తీసేసుకుంటా అంటే మీకు రావు, ఇక అక్కడితో ఆగిపోతాయి. సో మీరు 2 వ్యక్తులకు ఇచ్చారు కాబట్టి 2 లెవెల్స్ ఓపెన్ అయినాయి. అలాగే ఇప్పుడు 2 లెవెల్స్ ఓపెన్ అవ్వగానే $600 రావడం స్టార్ట్ అయింది. ఈ $600 రావడం స్టార్ట్ అవ్వగానే 100, 200, 300, 400 అట్లా రావడం స్టార్ట్ అవ్వగానే $330 ఎప్పుడైతే వస్తాయో అవి ఏఎంబీ3 కోసము ముగ్గురు వ్యక్తుల్లో $300 వెళ్ళిపోయి $30 పక్క దాంట్లోకి వెళ్ళిపోతాయి మ్యాట్రిక్‌లో. ఎప్పుడైతే థర్డ్ లెవెల్ మీరు ముగ్గురు వ్యక్తులు కట్టారో థర్డ్ లెవెల్ ఓపెన్ అవుతుంది. థర్డ్ లెవెల్‌లో ఎంతమంది ఉన్నారు? 2, 4, 8 మొత్తం 14 మంది ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు 14 మందితో మీకు ఎంత జనరేట్ అవ్వచ్చు? మాక్సిమంగా $1,400 జనరేట్ అయ్యేటటువంటి స్కోప్ ఇక్కడ కనిపిస్తుంది. మధ్యలో మీరేం చేశారు? నెక్స్ట్ ఒక $440 ఎప్పుడైతే దాంట్లో జనరేట్ అయ్యాయో కాలక్రమేపీ జనరేట్ అవుతాయి. ఒకేసారి వచ్చి పడవు. 100 కలిసి కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మీకు $440 కనిపిస్తాయో వెంటనే మీరు ఏఎంబీ4 కోసం కట్ అయిపోతాయి అమౌంట్. ఏఎంబీ4 కోసం $400 నలుగురు అప్లైనర్లకు వెళ్తాయి. అలాగే $40 వచ్చి పక్క మ్యాట్రిక్‌లో వెళ్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు 4 మెంబర్స్‌కి 100 ఇచ్చారు కాబట్టి కింద 4 లెవెల్స్ ఓపెన్ అయిపోతాయి. అంటే 4 లెవెల్‌లో ఎంతమంది ఉన్నారు? 2, 4, 8, 16 మొత్తం 30 మంది ఉన్నారు. ఎప్పుడైతే 30 మందితో మీకు జనరేషన్ అవ్వడం స్టార్ట్ అయిద్దో ఒక $550 రాగానే మీరు మళ్ళీ $550 కట్ అయిపోయి 5 అప్లైనర్‌కి వెళ్తాయి ఈసారి. ఈసారి 5 అప్లైనర్‌కి వెళ్ళగానే మీకు 5 అప్లైనర్‌లో 32 మెంబర్స్ కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ ఎంత అయిపోయింది? 2, 4, 8, 16, 32 మొత్తం కలిపితే 62 మెంబర్స్‌తో మీరు తీసుకునేటటువంటి సంభావ్యత ఉంది. ఏఎంబీ5 ర్యాంక్ కట్టగానే ఫిఫ్త్ ఒక్కొక్కడికి ఇస్తుంటే మీరు ఒక్కొక్క లెవెల్ కిందికి వెళ్తున్నారు. సో ఈ విధంగా మనకు 5 లెవెల్స్‌తో ఉన్నటువంటి వ్యక్తులు 62 మందితో మనకి ఎంత జనరేట్ అవ్వాలి యాక్చువల్‌గా అయితే $6,200 మాత్రమే జనరేట్ అవ్వాలి. 62 × 100 అంటే. కానీ ఇక్కడ మనకి ఎంత జనరేట్ అవుతుందంటే $11,400 జనరేట్ అవుతుంది. అంటే ఇది ఒక కాంపెన్సేషన్ ప్లాన్ ఇది. ఓకే. ఒక ప్రింటెడ్ ప్లాన్ ఇది. సో ఎవరైనా చెప్తూ
సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క $11,400కి సారీ 62 మెంబర్స్తోని $6,200 జనరేట్ అవ్వాల్సినటువంటి ఆ యొక్క సిచ్యువేషన్లో దీన్ని మనం ఏమంటున్నామంటే ఒక హైబ్రిడ్ కాంపన్సేషన్ ప్లాన్ అంటున్నాం ఈ ప్లాన్ని. సో హైబ్రిడ్ కాంపన్సేషన్ ప్లాన్ కాబట్టి మనకు 6,200 రావాల్సినటువంటి ఇన్కమ్ కాస్త $11,400 మనకు జనరేట్ అవుతాయి. కానీ మనం కింది వాళ్ళతో మనం ఎలాగైతే తీసుకుంటున్నామో మన పై వాళ్ళకు కూడా మనం ఇవ్వాలి కాబట్టి మీ పైన ఉన్నటువంటి ఫస్ట్ అప్లైనర్కి మీరు ఏఎంబి 5 అయ్యేటటువంటి క్రమంలో 5 సార్లు ఇస్తారు 100 చొప్పున. అలాగే మీ రెండవ అప్లైనర్ ఎవరైతే ఉన్నారో ఆ రెండవ అప్లైనర్కి మీరు 4 సార్లు ఇస్తారు 100 చొప్పున. అలాగే మూడో అప్లైనర్ ఎవరైతే ఉన్నారో ఆ మూడో అప్లైనర్కి మీరు 3 సార్లు ఇస్తారు 100. అలాగే మీకు నాలుగో అప్లైనర్ ఎవరైతే ఉన్నారో ఆ నాలుగో అప్లైనర్కి 2 టైమ్స్ ఇస్తారు 100 చెప్పు. అలాగే ఐదో అప్లైనర్కి ఒక $100 ఇస్తారు అన్నట్టు. సో ఈ విధంగా మీరు కూడా 5 అప్లైనర్స్కి 400, 500, 400, 300, 200, 100 చొప్పున 1,500 ఇచ్చారు ఇక్కడ. అలాగే మనకు $20 మ్యాట్రిక్లో $20 వెళ్ళాయి, 30 వెళ్ళాయి, 40 వెళ్ళాయి, 50 వెళ్ళాయి. ఫస్ట్ లెవెల్లో ఉన్నప్పుడు ఏఎంబి 1లో ఉన్నప్పుడు $20 వెళ్ళిపోయాయి దాంట్లోకి. అలాగే ఏఎంబి 2లో ఉన్నప్పుడు ఏమీ వెళ్ళవు. ఏఎంబి 3లో ఉన్నప్పుడు $30 వెళ్ళాయి. ఏఎంబి 4లో ఉన్నప్పుడు $40, ఏఎంబి 5లో ఉన్నప్పుడు $50, ఏఎంబి 6లో ఉన్నప్పుడు $100 వెళ్తాయి. అలాగే ఏఎంబి 7లో ఉన్నప్పుడు $200 ఆ మ్యాట్రిక్లోకి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ 62 మెంబర్స్తో మనం చూసినట్లయితే ఈ 62 ఈ విధంగా మొత్తం మనకు ఏఎంబి 5 వరకు $150 వెళ్తాయి. అదనంగా కంపెనీకి $90 కంప్లీట్గా మనం చూసినట్లయితే $1,649 ఎవ్రీ మంత్ మనకి కూడా కట్ అవుతాయి. రిమైనింగ్ ఏదైతే ఇన్కమ్ ఉందో $9,750 మనకు విత్డ్రా చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ 62 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ 62 మెంబర్స్ మనకు మంత్లీ ఇన్కమ్ ఇచ్చేవాళ్ళు. మొత్తం టోటల్గా మంత్లీ ఇన్కమ్ ఇచ్చేవాళ్ళు ఈ 62 మెంబర్స్తో మనకు ఎవ్రీ మంత్ $9,751 వీళ్ళతో జనరేట్ అవుతూ ఉంటాయి. ఇది మంత్లీ ఇన్కమ్ అండి. సో అలాగే మనం చూసినట్లయితే నెక్స్ట్ ఇయర్లీ ఇన్కమ్ ఎలా ఉంటుందో చూద్దాం. అలాగే లైఫ్ టైం ఇన్కమ్ చూసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఇవన్నీ తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం నెక్స్ట్ మనకు ఈ యొక్క ఇన్కమ్ తర్వాత నెక్స్ట్ ఏఎంబి 6 ర్యాంక్ పొందడం కోసం మనం ఏం చేస్తున్నాము, ఏఎంబి 6 ర్యాంక్ కోసం మనము $1,100 పే చేస్తున్నాము. ఏఎంబి 7 కోసము మనకు $2,200 పే చేస్తున్నాము. సో ఏఎంబి 6 కోసం మనం ఇచ్చేటటువంటి $1,100 ఏమవుతున్నాయంటే 10 మంది అప్లైనర్లకు 100 చొప్పున $1,000 ఇక్కడ పెంచబడుతుంది. రిమైనింగ్ $100 పక్కన ఉన్నటువంటి $20 మ్యాట్రిక్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మీరు ఇయర్లీ వన్స్ మీరు పే చేస్తున్నారు. మీ కింద ఉన్నటువంటి 10 మందికి ఎప్పుడైతే మీరు ఇచ్చారో కింద 10 లెవెల్స్ ఓపెన్ అయిపోతాయి. 10 లెవెల్స్ 2,046 మంది ఉంటారు. వీళ్ళు ఏదో ఒక రోజు సంవత్సరంలో మీకు $100 ఏదో ఒక రోజు ఇవ్వాల్సిందే. అంటే మీకు ఇక్కడ ఇన్కమ్ ఎంత జనరేట్ అవుతుంది, 2,046 మెంబర్స్ ఉంటారు కాబట్టి ఈ 2,046 ఇంటూ $100 అంటే $2,04,600 జనరేట్ అవుతాయి ఇక్కడ. అది ఇయర్లీ ఇన్కమ్. సో అలాగే లైఫ్ టైం ఇన్కమ్ చూడాలంటే మనం లైఫ్లో 1 టైం 2,200 పే చేస్తాము ఏఎంబి 7 ర్యాంక్ కొరకు. ఈ $2,200లోకి వెళ్ళి $2,000 20 మంది అప్లైనర్కి వెళ్ళిపోతాయి. రిమైనింగ్ ఏదైతే $200 ఉందో ఆ $200 ఈ మ్యాట్రిక్ ద్వారా పక్క దాంట్లోకి వస్తాయి. ఎప్పుడైతే మనము 20 మందికి ఇచ్చామో 20 లెవెల్స్ ఓపెన్ అవుతాయి మనకు.
సో ఈ 20 లెవెల్ల ద్వారా మనకు లైఫ్లో ఒక్కసారి 21 లక్షల మందితో మనము ఈ యొక్క ఇన్కమ్ని తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు 21 lakhs ఆఫ్ పీపుల్స్ ఇంటూ $100 అంటే 21 కోట్ల డాలర్స్ ఇక్కడ వచ్చేటటువంటి సంభావ్యత కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకు ఏఎంబి 1 ర్యాంక్ నుండి ఏఎంబి 5 ర్యాంక్స్ మంత్లీ ఇన్కమ్ అండి, ఏఎంబి 6 ర్యాంక్ ఇయర్లీ ఇన్కమ్, ఏఎంబి 7 లైఫ్ టైం ఇన్కమ్. ఇలా 3 types ఆఫ్ ఇన్కమ్స్ మనకు జనరేట్ చేస్తూ ఇస్తుంది కంపెనీ. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏఎంబి 7 అయిన తర్వాత నెక్స్ట్ మనం చూసేది ఈ $20 మ్యాట్రిక్ గురించి ఒకసారి మాట్లాడు. ఈ $20 మ్యాట్రిక్లో మనకు ఏం కనిపిస్తుందంటే ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ మ్యాట్రిక్లో $0.5 నుండి $5 ఇచ్చేవాళ్ళు ఉంటారు. అంతా చాలా అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా $0.5 నుండి $5 ఇచ్చేవాళ్ళు ఉంటారు. కాబట్టి $0.5 ఎలా వస్తాయి తర్వాత అదంతా కూడా మనం చూసినట్లయితే మనం ఈ మ్యాట్రిక్లో వచ్చే ప్రతిదీ కూడా రెండు భాగాలుగా డివైడ్ అయిపోయి ఒక భాగము 20 మెంబర్స్ షేర్ చేస్తుంది, ఒక భాగం 5 షేర్ చేస్తుంది. అలా 20ని 2 భాగాలు చేస్తే 10 అయ్యాయి. 10ని 20 మందికి షేర్ చేసినట్లయితే మీకు $0.5 ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇది ఈ $20 ఎవరెవరి వస్తాయి దీంట్లోకి? మెంబరీ వస్తాయి, అలాగే అంబాసిడరీ వస్తాయి, అలాగే నెక్స్ట్ ఎంటర్ప్రీనియర్ కూడా వస్తాయి. 3 వ్యక్తులు వస్తాయి దీంట్లో $20. అలాగే ఏఎంబి సెకండ్లో వాళ్ళ గురించి కూడా మనం చూసినట్లయితే వాళ్ళ నుండి కూడా $1 జనరేట్ అవుతుంది. అది ఎలా జనరేట్ అవుతుంది అన్న విషయాన్ని మనకి ఇంకా కులంకుషంగా దాని గురించి అంత ఫోకస్ చేయకూడదు, లేదు కూడా. ఓకే, నెక్స్ట్ ఏఎంబి 3లో ఉన్నటువంటి వాళ్ళు $30 ఇచ్చినప్పుడు వీళ్ళు 15గా విడిపోయి ఒక 15ని 20 మందితో డివైడ్ చేసినట్లయితే అక్కడ కూడా మనకు $0.75 వస్తాయి. అది కూడా గ్రహించాలి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ యొక్క మ్యాట్రిక్ నుండి ఎవరెవరికి ఇన్కమ్ వస్తుందో చూద్దాం. ఎంటర్ప్రీనియర్ అంటే ఎవరినన్నాము? 2 వ్యక్తుల్ని ప్రమోట్ చేసినటువంటి 2 కస్టమర్లను ప్రమోట్ చేసిన వాడిని ఎంటర్ప్రీనియర్ అన్నాం. 2 మెంబర్లను $20తో ప్రమోట్ చేసిన వాళ్ళు. మళ్ళీ ఇతనికి ఈ యొక్క మ్యాట్రిక్లో ఎంత వస్తాయంటే $0.5 వేసుకున్నా సరే కామన్గా ఇతనికి 10 లెవెల్స్లో 2046 మందితో వస్తాయి ఇతనికి. అలాగే ఏఎంబి 1 ర్యాంక్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈ ఏఎంబి 1లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను కూడా మనం దీనిలో చూసినట్లయితే ఏఎంబి 1 ర్యాంక్ కోసం 12 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. ఏఎంబి 2 కోసం 14 లెవెల్, ఏఎంబి 3 కోసం 16 లెవెల్, ఏఎంబి 4 కోసం 18 లెవెల్, ఏఎంబి 5 కోసం 20 లెవెల్స్. ఈ విధంగా 21 లక్షల మందితో మనకు ఏఎంబి 7 ర్యాంక్ పొంది ఉన్న 5 ర్యాంక్ పొంది ఉన్నట్లయితే ఇవన్నీ కూడా అర్హత మనకు 5 లెవెల్స్లో ఉన్నటువంటి 20 లెవెల్స్లో ఉన్నటువంటి ఈ యొక్క 21 lakhs ఆఫ్ పీపుల్స్ కూడా మనకు తీసుకోవడానికి ఎలాంటి ఇది లేదు, ఆటంకం లేదు. సో ఈ విధంగా మనకు ఏఎంబి 1 వాడు 12 లెవెల్స్, ఏఎంబి 2 వాళ్ళు 14 లెవెల్స్, ఏఎంబి 3 వాళ్ళు 16 లెవెల్స్, ఏఎంబి 4 వాళ్ళు 18 లెవెల్స్, ఏఎంబి 5 వాళ్ళు 20 లెవెల్స్ ఇన్కమ్ దీంట్లో తీసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. అలాగే స్పిల్ ఓవర్ సిస్టమ్ చూసినట్లయితే దీంట్లో 2 కంటే ఎక్కువ మంది మనం ఉన్నట్లయితే దాన్ని స్పిల్ ఓవర్ సిస్టమ్ ద్వారా కిందికి వెళ్తుంది. అలా మనకి ఏమైనా జరిగినట్లయితే అలాగా స్పిల్ ఓవర్ సిస్టంలో జరిగినట్లయితే కింద వాళ్లకు ఎవరి కింద అయితే స్పిల్ పడిందో వాళ్లకు $50 వెళ్తాయి. $50 మనకు పై వాళ్ళకి ఎవరైతే స్పిల్ చేశారో వాళ్ళకి వస్తాయి అన్నట్టు. ఈ విధంగా స్పిల్ ఓవర్ సిస్టమ్ పనిచేస్తుంది. సో స్పిల్ ఓవర్ సిస్టమే కాకుండా ఈ యొక్క స్పిల్ ఓవర్ సిస్టమ్ అనేది మనకు $50 ఇస్తుంది ఒక విధమైతే. ఈ మనం వేసినటువంటి ఫస్ట్ జనరేషన్ వాళ్ళు డైరెక్ట్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ ఆర్వి కమిషన్లోకి వెళ్ళి వాళ్ళకు మ్యాచింగ్ బోనస్ అనే పేరుతో 50% ఎవ్రీ మంత్ తీసుకుంటుంది కంపెనీ, మనకి ఇస్తుంది. ఫస్ట్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా 50% ఇస్తుంది. సెకండ్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ఇక్కడ 20% ఇస్తుంది. అలాగే సెకండ్ జనరేషన్, అలాగే థర్డ్ జనరేషన్ వాళ్ళతో 10% వస్తుంది. ఫోర్త్ జనరేషన్తో 10%, ఫిఫ్త్ జనరేషన్తో 10%. ఇలా మనకు తన యొక్క ఆర్వి కమిషన్లోకి వెళ్ళి
మనకు ఈ యొక్క ఇన్కమ్ ఇస్తాడు. ఆర్వి కమిషన్లోకి వెళ్ళి చైన్ కార్ని ఏమంటున్నామంటే మ్యాచింగ్ బోనస్ అంటున్నాం. ఇది మ్యాచ్ అవ్వడం వల్ల ఇవ్వట్లేదండి ఈ యొక్క బోనస్ అనేది. కేవలం ఇది మనకు పేరు మాత్రమే ఉంది మ్యాచింగ్ బోనస్ అనేసి. సో ఈ విధంగా మనకు 5 జనరేషనల్ ఇన్కమ్ ఇక్కడ లభిస్తుంది. దీంట్లో డైరెక్ట్ వేసుకోవడానికి మీరు ఎంతమందిని వేసుకుంటే అంత తొందరగా మీరు అచీవ్ అవ్వచ్చు. ఆల్ ర్యాంక్స్ అన్నీ కూడా మనకు రేపటి రోజు మనకి ఈ యొక్క ర్యాంక్స్ అన్నీ కూడా ఆటో రెన్యువల్ సిస్టమ్ ద్వారా రెన్యువల్ అవుతూ ఉంటాయి. ఆటో అప్గ్రేడేషన్ సిస్టమ్ ద్వారా మనకు అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా స్పిల్ ఓవర్ సిస్టమ్ ఉంది. మనం ఎంతమందినైనా వేసుకోవచ్చు కాబట్టి వాళ్ళతో ఎవ్రీ మంత్ $50 కాకుండా 5 జనరేషన్ల ఇన్కమ్ మనకు వెళ్తుంది. దయచేసి దీన్ని గమనించాలి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ప్లాన్ని ఎలాగైతే మనం పనిచేస్తుందో ఆ ప్లాన్కి అనుగుణంగా మనం వేసినట్లయితే, ఆ ప్లాన్కి అనుగుణంగా మనం వర్క్ చేసినట్లయితే ఏదైతే ఇన్కమ్ మనకు చూపెడుతుందో ఆ ఇన్కమ్ మొత్తం కూడా మనకు జనరేట్ అవుతుంది. సో దీన్ని మనం అంతా తెలుసుకొని పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పటివరకు మనం చేసినటువంటి నెట్వర్క్ మార్కెటింగ్స్ అన్నీ కూడా ఒక న్యాచురల్ నెట్వర్క్స్ అవన్నీ కూడా న్యాచురల్ డైరెక్ట్ సెల్లింగ్స్. దాన్ని మనం ఏమంటున్నామంటే ట్రెడిషనల్ డైరెక్ట్ సెల్లింగ్స్ మాత్రమే చేశాము. ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ డైరెక్ట్ సెల్లింగ్లో మిషన్ లెర్నింగ్ ఉంది, ఆటో అప్గ్రేడేషన్ ఉంది, అలాగే ఆటో రెన్యువల్ సిస్టమ్ ఉంది. ఇవన్నీ కూడా ఆటోమేటెడ్గా నడవడం వల్ల మనకు ఒక్కసారి జేబుతో పెడతాము, మళ్ళీ మనకి జేబుతో పెట్టాల్సినటువంటి అవసరము ఇక్కడ ఏమీ రాదు మై డియర్ ఫ్రెండ్స్. సో అందరికి కూడా ఈ యొక్క ప్లాన్ అనేది ఒక రోజులో అర్థం కాదు. దయచేసి రేపు మళ్ళీ వినండి. ఈరోజు విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు క్వశ్చన్స్ చేయండి. ఒక 2-3 టైమ్స్ విన్న తర్వాత మీరు దీనికోసం క్వశ్చన్స్ వేసినట్లయితే అప్పుడే మాకు అర్థమవుతుంది. మీరు చెప్పేటటువంటి క్వశ్చన్స్ 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు విన్న తర్వాత అప్పుడు మాత్రమే క్వశ్చన్స్ వేస్తే మీకు అర్థమవుతుంది, మాకు అర్థమవుతుంది. సరే ఒక్కసారి వినే మీరు మొత్తం మాకు అర్థం కాలేదు సార్ అంటే ఒక్కసారి వింటే అర్థం కాదండి. ఇది చాలా పెద్ద ప్లాను. 1కి 4 సార్లు వినండి. యూట్యూబ్లో లైవ్ ఉంది కాబట్టి లైవ్ చూడండి. మీరు లైవ్ చూసి దాన్ని వెంటనే అప్పుడు డౌట్స్ ఉన్నట్లయితే కాగితం మీద రాసుకొని తెలుసుకోండి. సో అందరికీ యొక్క ప్లాన్ ఈరోజు ఇక్కడితో ఆఫ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.